కాంగ్రెస్ తో కలిపేశాడు. ఆ బార్గెనింగ్ శక్తి పోయింది. మళ్ళీ బార్గెనింగ్ శక్తి పుట్టించుకుంది పవన్ కళ్యాణ్. ఈ బార్గెనింగ్ శక్తిని ఈ దఫా తెలుగుదేశం లాగేసుకుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ స్థాయి గౌరవం కమ్యూనిస్టులకు కూడా ఇవ్వలేదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కి కమ్యూనిస్టులకు ఉన్న తేడా అంటే కమ్యూనిస్టులు మ్యాన్ బేస్డ్ పార్టీ కాదు, ఆర్గనైజేషనల్ బేస్డ్ పార్టీ. బీజేపీ అయిన ఆర్గనైజేషనల్ బేస్డ్ పార్టీ, ఇతను వ్యక్తి బేస్డ్ పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీగా సమర్థంగా వినియోగించుకుని సక్సెస్ అయిన వాడు. ఇప్పుడు మనకి 30 మార్కులు వస్తున్నాయి, అవతల ఉన్నటువంటి వాళ్ళ వల్ల ఇంకొక 5 మార్కులు వస్తే పాస్ అవుతాం. అలాంటిది అవతల ఉన్న వాళ్ళ వల్ల మనకు 90 మార్కులు వస్తే తెలుగుదేశం జీవితంలో ఊహించని రికార్డు, చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఊహించని రికార్డు. చంద్రబాబు గారు పార్టీ పదవి చేపట్టాక ఆయనకు ఒక మైనస్ ఉండిపోయింది. ఏంటయ్యా అంటే ఎన్నేళ్ళైనా సరే ఎన్టీఆర్ రికార్డులు బద్దలు కొట్టలేడు ఆయన అన్నట్టు. అలాంటిది మొన్న ఎన్టీఆర్ రికార్డు బద్దలు కొట్టాడే, ఏదైతే 87% విజయాలు అంటే ఆషామాషి కాదు కదా. అది ఎన్టీఆర్ కూడా అంత రాలేదు. ఈవెన్ ఏది ఇటు 90 వీళ్ళ మీద గెలిచినటువంటి సందర్భంలో, కాంగ్రెస్ మీద 94లో గెలిచినప్పుడు కూడా అప్పుడు భారీ విజయం 2/3. అప్పుడు ప్రతిపక్షానికి 26 సీట్లే వచ్చింది, ఇప్పుడు 11 సీట్లే. అంటే ఎన్టీఆర్ తర్వాత ఎన్టీఆర్ కంటే ఎక్కువ రికార్డు సాధించాడు. దానికి కారణమైంది ఎవరు అంటే పవన్ కళ్యాణ్. ఇది ఆయనకి తెలుసు. కాబట్టి పవన్ ఇంకొకటి ఏంటంటే కాపు